రాష్ట్రంలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. పగలంతా ఎండ, సాయంత్రం వానతో డిఫరెంట్ వెదర్ కనిపిస్తోంది. సిటీలో కురుస్తున్న వర్షాలకు ప్రజలు హ్యాపీగా ఫీల్ అవుతున్న జిల్లాలో గాలివాన బీభత్సంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో మరో 3 రోజుల పాటు వానలు పడే ఛాన్స్ ఉందంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. మే నెలలో భానుడి భగభగలతో మండిపోవాల్సిన రాష్ట్రం వరుణుడి పలకరింపులతో కాస్త కూలైంది. వారం రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో ప్రజలు రిలాక్స్ అవుతున్నారు. అయితే అకాల వర్షాలకు ఈదురుగాలులు తోడవడంతో రైతులు నష్టపోతున్నారు. ఇవాళ తెల్లవారుజామున హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో వర్షం కురిసింది. రోడ్డుపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. అటు జిల్లాలోనూ గాలివాన బీభత్సం సృష్టించింది. మహబూబ్ నగర్ లో 3 గంటల పాటు కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై చెట్లు కూలడంతో ట్రాఫిక్ జామ్ అయింది. స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ దేవ్ సింగ్ నాయక్ పట్టణంలోని కాలనీల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. జేసీబీలతో రోడ్లపై కూలిపడ్డ చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలో వడగండ్ల వానకు మామిడి, సపోటకాయలు నేలరాలడంతో రైతులు నష్టపోయారు. రాష్ట్రంపై ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి వర్షం కురిసింది. మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధికంగా 12.2 సెంటీమీటర్ల వర్షం పడింది. రంగారెడ్డిలో 5 సెంటీమీటర్లు, నల్లగొండలో 4, ఖమ్మంలో 3, హైదరాబాద్లో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ద్రోణి ఎఫెక్టుతో మరో 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడతాయంటున్నారు వెదర్ ఎక్స్పర్ట్స్. సాయంత్రం వర్షం కురుస్తున్నా ఉదయం టెంపరేచర్స్ మాత్రం తగ్గటం లేదు. ఇవాళ రామగుండంలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఖమ్మంలో 40, హన్మకొండ 39.5, నిజామాబాద్ 38.5, భద్రాచలం 38.6, ఆదిలాబాద్ 38.3, నల్లగొండ 38, మెదక్ 36.8, హైదరాబాద్లో 35.4 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. ఉదయం ఎండ, సాయంత్రం వాన. రాష్ట్రంలో డిఫరెంట్ వెదర్ కంటిన్యూ అవుతోంది. మరో 3 రోజులు ఇదే పరిస్థితి కొనసాగనుంది.